జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ అమెరికాకు సంబంధించిన విషయాలు ఉన్నాయి సార్. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒక సపరేట్ చట్టాన్ని తీసుకొచ్చింది, హైవే క్లైమేట్ రూల్ని తీసుకొచ్చింది. అదేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఫెడరల్ హైవే అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి రూల్. ఇది డిసెంబర్ 2023లో వచ్చింది. దాన్ని టెక్సస్ జడ్జ్ కోర్టు దాన్ని అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి దాన్ని తీసివేయడం జరిగింది, స్ట్రక్ డౌన్ చేసింది. సో ఈ హైవే క్లైమేట్ రూల్ అసలు ఏంటి అండ్ దీన్ని ఎందుకని కోర్టు తిరస్కరిస్తోంది? బహుశా ఈ క్లైమేట్ క్రైసిస్, క్లైమేట్ ఒక అజెండా ఏదైతే ఉన్నదో దీని గురించి బహుశా మనం ఒక 2-3 గంటలు ప్రోగ్రామ్ చేసేంత కంటెంట్ ఉంది దీనికి. కానీ దీనికి సంక్షిప్తంగా మనం చెప్పేది ఏంటంటే WEF అజెండా ప్రకారము బైడెన్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. ఫెడరల్ హైవేస్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి ఏదైతే నేషనల్ హైవేస్ ఉంటాయో అలాంటిదాన్ని ఫెడరల్ హైవేస్ అంటారు. స్టేట్ హైవేస్ వేరే ఉంటాయి, ఫెడరల్ హైవేస్ వేరే ఉంటాయి. ఫెడరల్ హైవేలో వెళుతున్నటువంటి ట్రాఫిక్ ఎంత పొల్యూషన్ చేస్తోందో గమనించి ఆ పొల్యూషన్ తగ్గించే దిశగా మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఫెడరల్ చూడాలని చెప్పి స్టేట్కి బాధ్యత, ఫెడరల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయమని ఈ చట్టం చెప్తుంది అది. ఓకే. సో దాని టెక్సస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది మా స్టేట్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి, ఇది ఇక ఏంటంటే దీని యొక్క జ్యూరిస్డిక్షను, మీరెవరు దీని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, మేము మీకు ఎందుకు చెప్పాలి, మేము చెప్పక్కర్లేదు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే గెలిచారు. ఓకే. అలాగే మనం గతంలో చూసాం, వాళ్ళ బార్డర్లో వస్తున్నటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళని ఏం ఆపట్లేదు, ఎందుకంటే బార్డర్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. వాళ్ళని డిపోర్ట్ చేసే యొక్క శక్తి కోర్ట్స్ టెక్సస్ గవర్నమెంట్కి ఇచ్చాయి. అంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ కూడాను క్రమేపీ కోర్టులు వాళ్ళ స్టేట్స్కి ఇస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ అజెండా వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఇందాక చెప్పిన 2-3 గంటలు మనం చేయొచ్చని, దాంట్లో 1-2 కీలకమైన అంశాలు చెప్పి వదిలేస్తాను నేను. 15 minute సిటీస్ అని ఒకటి టార్గెట్ చేస్తున్నారు. ఓకే. గ్రామంలో ఎవరు ప్రజలు ఉండకూడదు, వీళ్ళందరినీ సిటీస్కి తీసుకెళ్ళాలి. ఒకటే బిల్డింగ్, అదో 20 floor ఉన్న బిల్డింగ్లో మీరు అక్కడే ఉంటారు, మీ జాబ్స్ అక్కడే ఉంటాయి, మీ గ్రాసరీ అక్కడే ఉంటుంది, మీకు కావాల్సిన డాక్టర్లు అక్కడే ఉంటారు. మీరు దాడి వెళ్ళక్కర్లేదు, 15 నిమిషాల్లో మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో దీంతో ఏంటంటే మీకు క్రెడిట్ కార్డు వాడితే కనుక ఈ 15 నిమిషాల పరిధి దాటితే మీ క్రెడిట్ కార్డు పనిచేయదు. మీకు కారు మీరు దాన్ని ఏం కొట్టించుకోలేరు, ఫ్లైట్ టికెట్లు మీరు కొనుక్కోలేరు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు 15 నిమిషాలు మీకు అన్నీ దొరుకుతాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటివి ప్రజలు ఉన్నటువంటి ఆన్క్లేవ్స్ తయారు చేస్తారు. మిగతా కంట్రీ సైడు అక్కడ గ్రామాలన్నీ కంప్లీట్గా తుడిచిపెట్టేస్తారు, 100% అర్బనైజేషన్ తీసుకెళ్తారు. గ్రామాల్లో ఉన్నటువంటి పంట వాళ్ళ చేతిలోకి తీసేసుకుంటారు. పంట పండించకూడదు ఎవరు, కార్బన్ ఫుట్ ప్రింట్ అని చెప్పేసి దాన్ని పంటలు మానేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మాంసాహారం బంద్ చేయాలి, మాంసాహారం తినడం వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది, ప్రదూషణ పెరుగుతోంది, దాన్ని బంద్ చేయాలి. మరి శాకాహారం తినకుండా, మాంసాహారం తినకుండా ఇంకేం బతకాలి మనుషులు? క్రిమి కీటకాలు తిని బతకాలట. ప్లస్ మనకు బిల్ గేట్స్ లాంటి వారు తయారు చేస్తున్నటువంటి ల్యాబ్లో తయారు చేసినటువంటి మీట్ తినాలట వాళ్ళు. ఇది వాళ్ళ అజెండా. ప్రపంచంలో ఉన్న పాపులేషన్ని రమారమి 90% పాపులేషన్ని ఎలిమినేట్ చేయాలి, వీళ్ళు అక్కర్లేదు, వేస్ట్ఫుల్ పాపులేషన్ అన్నది వాళ్ళ అజెండా. అందుకనే అటువంటి అజెండా యొక్క దాని యొక్క పరంపరలోనే ఈ హైవే చట్టం కూడా తీసుకురావడం జరిగింది. అది ఓకే. దాన్ని మరి ఎలా తగ్గిస్తారు? మీరు ప్రజలు వెళ్తారు కదా, ఆ ఊరి నుంచి ఊరికి ప్రయాణం చేస్తారు కదా, ప్రదూషణ ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా ఆపగలరు మీరు? అంటే ప్రజల్ని అక్కడ ఆ హైవే మీద వెళ్లకుండా ఆపడమే, దట్స్ ఓన్లీ వే యూ కెన్ డూ ఇట్. వాళ్ళని ప్రజల్ని అక్కడ హైవే వాడకుండా చేయాలంటే ఏమవుతుంది? 15 minute సిటీస్ మీకు కావాల్సి వస్తుంది. ఇంత పెద్ద దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. అంతకంటే డీటెయిల్స్ నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, మనకు సమయం లేదు కాబట్టి. యాక్చువల్లీ క్లైమేట్ చేంజ్ గురించే గయానా ప్రెసిడెంట్తో BBC జర్నలిస్ట్ ఒకరు ఇంటర్వ్యూ మీరు చూసుకుంటారు. మాకు లెక్చర్ ఇవ్వకండి అని చెప్పాడు. అసలు చాలా అద్భుతంగా ఆయన ఆన్సర్ చెప్పాడు. ఉన్న ఫారెస్ట్ అంతా ఉంది, మేము కాపాడుతున్నాము, మేము ఏదో కొంచెం చిన్నగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసి దీన్ని ఏదో చేస్తుంటే ఇమీడియట్లీ మీరు వచ్చేసి ఏదో క్లైమేట్ చేంజ్ అంటారా అని చెప్పేసి ఒకసారి అది మాట్లాడతారా, మీరు చెప్తే బాగుంటుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు యూరోప్ యొక్క హిపోక్రసీ మనం చూడొచ్చు. యూరోప్లో గతంలో సింహాలు ఉండేవి, పులులు ఉండేవి,
ఎలుగుబంట్లు ఉండేవి, వాళ్ళ దగ్గర ఏనుగులు ఉండేవి. యూరోప్లో క్రూరమృగాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? కంప్లీట్ ఎక్స్టింక్ట్ అయిపోయి. వాళ్ళ కాంటినెంట్లో ఎంత భయంకరమైనటువంటి పొల్యూషన్ తీసుకొచ్చారు వాళ్ళు. దీని వెనకాల వాళ్ళ ఆలోచన దృక్పథం ఏంటంటే మనం వేరే జన్మ లేదు కదా, ఏమున్నా ఈ జన్మలో ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అంతే. అంతే. అటువంటి భావజాలం వాళ్ళకి. మళ్ళీ జీసస్ క్రైస్ట్ వచ్చాక అంతవరకు పడుకుందాం మొదలో, తర్వాత ఎప్పుడో స్వర్గానికి వెళ్తాం, ఇదే వాళ్ళ భావజాలం. అంతకంటే లేదు వాళ్ళకి, ఆలోచన లేదు. దాంతో ఆ మొత్తం కాంటినెంట్ని తుడిచిపెట్టారు. దాన్ని కొద్ది గొప్ప ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు అంటే ఆసియా, తర్వాత మనకు ఆఫ్రికా, కొంత ప్రాచీన సంస్కృతి ఇప్పుడు కూడా మిణుకుమని బతుకున్నటువంటి లాటిన్ అమెరికా. ఇక్కడే బతుకుంది, మిగతా అంతా చచ్చిపోయింది. అది ఏమీ లేదు అక్కడ. మ్యాక్సిమం పొల్యూటర్స్ వెస్టర్న్ సివిలైజేషన్ పొల్యూట్ చేస్తుంది. అయినా వాళ్ళకి వచ్చి మనకి లెక్చర్ ఇస్తారు. ఇంత పేదరికం ఉన్నటువంటి గయానాలో వాళ్ళు వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి కోసం కొంత వాళ్ళు ఏదైనా కమర్షియల్గా ఏమైనా చేస్తే అది వీళ్ళకి పెద్ద నేరమా? మీరు మాకు మారల్ లెక్చర్స్ ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు, అందుకని మీరు ఇటువంటి ప్రశ్నలు వేయకండి. నేను చాలా గట్టిగా చెప్పాను ప్రెసిడెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.